హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపు శనివారం అష్టమి, చాలా శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో తులసి మొక్క దగ్గర ఇది ఒక్కటి పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ముఖ్యంగా మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ కాలంలో అందరికీ ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అందులోనూ అప్పుల బాధలు మరిన్ని ఎక్కువగా ఉన్నాయి. అప్పులేని మనిషిని ధనవంతుడని చెప్పుకోవచ్చు. ఈ కలికాలంలో ప్రతి మనిషి కూడా అప్పుల బాధల వలన సతమతమవుతూనే ఉంటున్నాడు. ఇలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్న వారందరూ కూడా శనివారం రోజు తులసి ముక్కకు ఇది కడితే అప్పులన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెబుతున్నారు. మరి శనివారం రోజు తులసి చెట్టుకు ఏం కడితే అప్పుల బాధలు తీరిపోతాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న పాప ఊర్లో నుండి వెళ్ళి అడవిలో పడితే ఏమి జరుగుతుందో తెలిపే కథను విందాం. ఈ కథ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు వినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి. అనగనగా ఒక ఊరు. ఈ ఊరు చుట్టూరా అడవి. ఈ అడవికి పెద్ద శ్రీరాములు. చాలా మంచివాడు. ఊరికి కావలసిన అన్ని సౌకర్యాలను కల్పిస్తాడు కూడా. తమ వంతుగా కట్టవలసిన పన్నులన్నీ కూడా ఆలస్యం చేయకుండా చెల్లించేవాళ్ళు. అట్లా వచ్చిన డబ్బులను ఆయన ఒక గుహలో భద్రంగా దాచిపెట్టేవాడు. ఆ గుహ తలుపులు తీసేందుకు కూడా శ్రీరాములు ఒక జాగ్రత్త తీసుకున్నాడు. వాటి తాళాలు తెరుచుకోవాలంటే ఆయన కూతురు సుజాత చేతి గుర్తులు కావాలి. ఆ రోజుల్లో దేశంలో అంతటా బందిపోటు దొంగల తాకిడి ఎక్కువగా ఉండేది. ఒకసారి వాళ్ళు ఊరి మీద పడి బీభత్సం సృష్టించారు. ఎదిరించిన వాళ్లను చంపేశారు. కొన్ని ఇళ్లను తగలబెట్టారు. కొన్ని ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఊరి పెద్ద ఇంటి వరకు వచ్చేసరికి ఖాళీ గోడలు వాళ్లను వెక్కిరించాయి. శ్రీరాములు సుజాతను ఎత్తుకొని అడవిలోనికి పారిపోయాడు. దొంగలు ఊరుకుంటారా? వాళ్ళు ఆయన్ని వెంబడించారు. భయంతో పరుగు పెడుతున్న శ్రీరాములు ఒకచోట జారి పడిపోయాడు. ఆయన చేతుల్లో నుంచి జారిన సుజాత నేరుగా లోయలోనికి పడిపోయింది. శ్రీరాములు తేరుకునేలోగా దొంగలు ఆయన్ని చుట్టుముట్టారు. అందరూ ఆ పాప చనిపోయిందని అనుకున్నారు. కానీ నిజానికి సుజాత లోయ అడుగున ఉన్న ఓ చెట్టు కొమ్మలో పడింది. ఆ చెట్టు కొమ్మలకు ఒక గ్రద్ద గూడు కట్టుకొని ఉంది. ఆ గ్రద్ద సుజాత వచ్చి పడగానే గ్రద్ద ఆ పాపను కాళ్లతో కరుచుకొని జంతువుల సమావేశానికి తీసుకుపోయింది. అక్కడ చాలా జంతువులు సమావేశమై ఉన్నాయి. అవన్నీ సుజాతను చూసి చాలా ముచ్చటపడ్డాయి. అప్పుడు గ్రద్ద వాటిని ఉద్దేశించి, మనకు మనుషులకు మధ్య సంబంధాలు బాగా చెడిపోతున్నాయి. వాటిని బాగు చేయాలంటే ఈ పాప లాంటి వాళ్ళు చాలా అవసరం. మీలో ఈ అమ్మాయిని ఎవరు పెంచే బాధ్యత తీసుకుంటారో వాళ్ళు ముందుకు రండి. మీ వల్ల మన జంతు సమాజానికే కాదు మనుషులకు కూడా మేలు జరుగుతుంది అని అంది. జంతువులన్నీ ఆలోచనలో పడ్డాయి. పులులు, సింహాలు, మేము మాంసాహారం, ఎప్పుడూ ఒకసారి ఈ పాపను తినేయాలని అనిపించినా అనిపించవచ్చు, మేము పెంచుకోలేము అన్నాయి. జింకలు, అడవి దున్నలు, మేము ఒకచోట ఉండనే ఉండం, మా వల్ల కాదు అన్నాయి. అప్పుడు ఒక భారీ ఏనుగు ముందుకు వచ్చింది. నేను పెంచుకుంటాను, నేను ఒంటరిదాన్నే కదా, నాకు తోడు అవసరం అన్నది. మిగతా జంతువులన్నీ పాపను దీవించి, మీకు ఎలాంటి అవసరమున్నా మాకు చెప్పు, వస్తాం అని ఏనుగుకు చెప్పి వెళ్ళిపోయాయి. ఇక ఏనుగు ఆ పాపను తన మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్ళింది. కొండపైన ఉండే ఒకే కోట దాని ఇల్లు. ఏనుగు పాపని చాలా ముద్దుగా పెంచుకున్నది. పాప, ఏనుగు ఇద్దరూ కోట గోడ మీద కూర్చొని రోజు ఆకాశాన్ని, దూరంగా ఉన్న పట్టణాన్ని చూసేవాళ్ళు. అడవిలోని జంతువులు, పక్షులు అన్నీ సుజాతకు స్నేహితులయ్యాయి. ఇక ఊరి విషయానికి వస్తే అక్కడ బందిపోటు దొంగలు డబ్బు ఎక్కడ దాచావు అని శ్రీరాములను చాలా వేధించారు. గుహలోనే బందిగా, బానిసగా పెట్టుకున్నారు. అయినా శ్రీరాములు నోరు
విప్పకపోవటంతో చివరికి ఇక లాభం లేదు, వీడిని ఊరికే పోషించేది వృధా, చంపేద్దాం అని నిశ్చయించుకొని అడవికి తీసుకువెళ్లారు. అది చూసిన పక్షులు కొన్ని సుజాత దగ్గరికి వచ్చి, సుజాత, మీ నాన్నను బందిపోటు వాళ్ళు చంపేయబోతున్నారు, త్వరగా వచ్చి కాపాడుకో, పద పద ముందు అని తొందర పెట్టాయి. సుజాత తక్షణం వాటి వెంట బయలుదేరింది. పాప వెనుకనే ఏనుగు, అడవిలోనికి మిగతా జంతువులన్నీ కూడా వెళ్ళాయి. వాటన్నింటి సహాయంతో సుజాత బందిపోట్లకు బుద్ధి చెప్పింది, తండ్రిని కాపాడుకున్నది. దాంతో అడవిలోని జంతువులంటే ఊరి ప్రజలకు, ఊళ్ళో వాళ్ళంటే అడవి జంతువులకు మంచి అభిప్రాయం కలిగింది. ఏనుగు, సుజాత విడదీయరాని మిత్రులైనారు. ఇక అటు తర్వాత బందిపోట్లు ఏనాడు ఆ ఊరు వైపుకు రాలేదు. అందరూ సొమ్ము సురక్షితంగా ఉంది. ఇక వీడియోలోకి వస్తే, అప్పుల బాధలతో ఉన్నవారు శనివారం రోజు తులసి మొక్కకు ఇది కట్టండి చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. సాధారణంగా అందరి ఇళ్లలో తులసి చెట్టు ఉంటుంది. అందరూ తులసి చెట్టునే పెంచుతారు కదా. ఆ తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, ముందుగా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు మీద పెన్నుతో మాకు ఉన్న అప్పులు తీరిపోయాయి అని రాయండి. అప్పులు తీరాలి అని కాదు, అప్పులు తీరిపోయాయి అని రాయాలి. అలా రాసిన తర్వాత ఈ బిర్యానీ ఆకును పూజా గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకుకు 3 చోట్ల పసుపు బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత మీ కోరికను స్వామివారికి చెప్పుకోండి. అంటే మీకు ఉన్న ధన సమస్యలు తొలగి ధన రాబడి పెరగాలని, మీ జీవితం మారాలని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత పూజలో ఉంచిన బిర్యానీ ఆకును తీసి 1 నిమిషం నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టినప్పుడు మీరు రాసిన కోరిక చిరిగినా ఏం పర్వాలేదు. 1 నిమిషం తర్వాత ఈ బిర్యానీ ఆకును ఒక ఎర్ర దారానికి కట్టండి. అలా కట్టిన తర్వాత ఈ ఆకు కట్టిన దారాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్కకు కట్టేయండి. ఒకసారి ఈ పరిహారం చేస్తే చాలు, విశేషమైన ఫలితం వస్తుంది. మరి ఇలా కట్టిన బిర్యానీ ఆకును ఎప్పుడు విప్పాలి అంటే, అప్పులు ఎప్పుడు పూర్తిగా తీరిపోతాయో, ఈ పరిహారంకి ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటారో అప్పుడు ఈ బిర్యానీ ఆకుని తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. ఎర్ర దారాన్ని కూడా పడేయండి. ప్రవహించే నీటిలో మాత్రమే వేయండి. శనివారం రోజు బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేశారంటే మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి అప్పుల బాధలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు తులసి చెట్టుకు ఈ ఆకును కట్టి మీ అప్పుల బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. శనివారం రోజు ఈ వేరుని తెచ్చి పర్సులో పెట్టుకుంటే అధిక ధనం సంపాదించే అవకాశాలు వస్తాయని వేద పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వేరు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది ఈ సమాజంలో కోటీశ్వరులుగా మారాలని, అధిక డబ్బు సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా అధికంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నవారు, ధనం కావాలని కోరుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. మరి ఏం కావాలి అంటే, ఈ పరిహారానికి ముఖ్యంగా తమలపాకు చెట్టు వేరు కావాలి. ఈ వేరుని మీ పర్సులో పెట్టుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఉపాయం చేస్తే ధనం రావటమే కాదు, ధన సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. అప్పులు తీర్చలేకపోతున్నాం అని బాధపడే వారికి అప్పులు త్వరగా తీర్చే మార్గాలు తెలుస్తాయి. అలాగే పిల్లలు మీ మాట వింటారు. గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు ఈ పరిహారం పనిచేస్తుంది. మరి ఏం చేయాలంటే, శనివారం ఉదయం శని హోరాలో చక్కగా స్నానం చేయండి. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండే తమలపాకు తీగ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ పరిహారం చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి.
స్నానం చేసుకొని తమలపాకు చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందే తమలపాకు చెట్టు ఎక్కడ ఉందో, అవైలబుల్గా ఎక్కడ ఉంటుందో, మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో వీలైతుందో చూసుకోండి. మీ ఇంటి దగ్గర ఉండే తమలపాకు మొక్క అయినా సరే పర్వాలేదు. ఇలా తమలపాకు మొక్క దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి. చెంబుతో నీరు పోయండి. కొద్దిగా నీరు పోస్తే చాలు. అలా నీరు పోసిన తర్వాత నా సమస్యను తీర్చుకోవడానికి నీ వేరును తీసుకువెళ్తున్నా తల్లి అని చెప్పుకొని వేరుని సేకరించండి. ఆ వేరు ఇంటికి తెచ్చుకొని చక్కగా పసుపు నీటిలో శుభ్రం చేయండి. ఆ తరువాత వేరు మీద తడి ఏమీ లేకుండా ఆరబెట్టండి. ఆరిన తర్వాత ఈ వేరు మొక్కను ఇష్టదైవం ముందు పెట్టి ఆ వేరుకు ధూపం దీపం చూపించండి. ఇలా చేశాక ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. చిన్న ముక్కైతే సరిపోతుంది. ఈ క్లాతులో తమలపాకు వేరును పెట్టండి. ఈ వేరు మీద కొంచెం సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారి సింధూరం వేయండి. ఇలా వేసిన తర్వాత చక్కగా ఈ క్లాత్ను మడత పెట్టి రెడ్ కలర్ దారంతో చిన్న మూటలాగా కట్టండి. ఇలా కట్టిన మూటను మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా మీ సంపాదన పెరుగుతుంది. ఇదంతా కూడా శనివారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో శని హోరాలో చేయాలి. ఇలా పర్సులో పెట్టుకున్న మూటను 3 నెలలకు ఒకసారి మారుస్తూ ఉండండి. పాత వేరుని తీసుకుని వెళ్ళి పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. లేదంటే గొయ్యి తీసి పాతిపెట్టండి. ఈ పరిహారం చేయటం వలన ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి. మీరు ఆటోమేటిక్గా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. కోటీశ్వరులుగా మారిపోతారు. ధనవంతులుగా మారిపోతారు. శనివారం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.